సుజా, నిరాశ నిస్పృహలతో నిండిన నా జీవితం నీకు తెలియంది కాదు. ఏవేవో ఆశించి ఎన్నెన్నో ఆశయాలు ఏర్పరచుకుంటాం. కానీ అనుభవంలో ఆశించినవేవి అందకుండానే జీవితాలు గడిచిపోతాయి. తాతయ్య పోయాడు, శేఖర్ అలా అయిపోయాడు. ఇహ నాకు మిగిలిందేమిటి? మనస్సు చచ్చిన తర్వాత మనిషి బ్రతికేమిటి? తాను సుఖపడలేనప్పుడు మనిషి చేయగలిగిన సత్కార్యం ఒక్కటి, ఇతరులనైనా సుఖపెట్టడం. అదే నేను చేస్తున్నాను. అమ్మమ్మ ఆనందం కోసం ఆనందుని వివాహం చేసుకుంటున్నాను. సుజా, నీకంటే ఆత్మీయులు ఎవ్వరూ నాకు లేరు. జరిగినవన్నీ విస్మరించి వచ్చి నన్ను ఆశీర్వదించు. తప్పకుండా వస్తావు కదా? సుజాత, సుజాత, ఎవరు? నేనే. శేఖర్, ఎంత సాహసం చేశారు! వారు చూశారంటే ఏం చేయను సుజాత, ఈ ఆపదలో నన్ను ఆదుకోవడానికి రక్షించడానికి నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. ఏం చేయమంటారు? అశోక్ నివాస్ అనే హోటల్లో లత ఉంది. వెంటనే వెళ్ళి ఆమెను కలుసుకో. నన్ను కాపాడడానికి కావలసిన సాక్ష్యాలు రుజువులు దొరుకుతాయి. సరే, మీరు వెళ్ళండి. వెళ్తాను. వసంత ఎలా ఉంది? పాపం, తను మీకన్నా పెద్ద ఆపదలో చిక్కునుంది. ఇదిగో ఇప్పుడే ఉత్తరం వచ్చింది. ఆనంద్ చివరికి ఎంత ద్రోహానికి బలపడ్డాడు. అటు లత జీవితం పాడు చేసింది చాలక ఇటు వసంత బ్రతుకు నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. సరే, ఇదేదో నేను చూస్తాను. నువ్వు మాత్రం వెంటనే. ఎవరది? శేఖర్ కదూ? నాకు తెలియదు. నువ్వు నా కళ్ళతో ఇంత నాటకం ఆడతావా? హలో, పోలీస్ స్టేషన్. ప్రభాకర్ స్పీకింగ్. శేఖర్ ఇప్పుడే నా కారు తీసుకుని పారిపోయాడు. బయటకు వెళ్ళే దారులను బ్లాక్ చేయండి. టౌన్ అంతా సెర్చ్ చేయించండి. నేను వెంటనే వస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు. కమాన్ స్టార్ట్. తమ ఆధ్వర్యాన్ని ఈ పెళ్లి జరుగుతోంది. ఈ బట్టలు ఏం బాగలేదు. ఈ జరి బట్టలు కట్టుకోండి సార్. జరి బట్ట నాకెందుకు రేవని? అదేమిటి సార్ అలా అంటారు? మీరు కన్యాదాత కూడాను. కట్టుకోండి కట్టుకోండి, అంతా మీ ఆశీర్వాదం. నాకు జరి బట్టలు పెట్టారే. వీళ్ళకి నేనంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. సార్ 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 కూర్చోండి సార్. ఏ బుట్టది పెట్టండి సార్. బుట్ట? నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారే. నాకు పెళ్ళి 15 సంవత్సరాలు అయింది. వేసుకోండి సార్. దండ కానీ మీ సరదాలన్నీ తీర్చుకోండి. నాన్న పెళ్లి పైన. అమ్మో అమ్మో అమ్మో, చూస్తా. ఈ వేషంలో గనక మా ఆవిడ చూసిందంటేనా? అయిందా పెళ్లి కొడుకు కన్నా? ఇంకా ఏమైనా మిగిలిందా? పెళ్లి? అదే అదే పెళ్ళే. పిలవకుండా ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నారా? రాను మరి, సిగ్గుండక్కర్లే. మీ ముఖానికి మీ సంపాదనకి ఒక పెళ్ళం ఇంతమంది పిల్లలు సరిపోలే. ఇంకో పెళ్లి కావాల్సి వచ్చిందా? ఇంకో పెళ్లి సత్యం ముత్యం ఓ సీతి వెంకి మీ నాన్న పెళ్లి చేసుకుంటాడు. బాకాలు వదలరా, బాకాలు బాకాలు వదలరా, బాకాలే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి బాకాలు వదలరా, ఊదండి బాకాలు. పదండి, మీరు పెళ్లి ఎలా చేసుకుంటారు నేను చూస్తాను. నలుగురికి పిల్లలందరినీ చూపించి ఆ పెళ్లి కూతురికి మీకు ట్రిపుల్ కట్ట వేసి బాగా బుద్ధి చెప్తాను. కదండి రండి. బ్రహ్మానందం గారు, మీరు ఇక్కడున్నారేమండి? కన్యాదాత ఎక్కడని పురోహితుడు అక్కడ తొందర చేసేస్తున్నాడు. అవునే, ఈ అబ్బాయికి మన రంగయ్య మనవరాలు లేదు వసంత. ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నారు. వీడికి 2 వైపులా పెద్దవాళ్ళు లేరని నన్నే పెద్దగా వాళ్ళు. అయ్యో నా మంచి వంట, ఎంత పొరపాటు జరిగిందండి. మరి ఈ మాట చెప్పరేమండి? నన్ను చెప్పరిస్తేగా. అయ్యో ఎన్నెన్ని మాట్లాడినాను, ఎంత గొడవ చేశానండి. ఏమండి, ఏం జరిగిందండి? ఏం జరగలేదండి, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే, త్వరగా రండి. వస్తాను ఆయన, వెళ్ళైనా. అయ్యో నా మంచి వంట, ఎంత బుద్ధి తక్కువ పని చేశాను. నన్ను క్షమించండి. చాలే,
మళ్ళీ ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయవు కదా. అయ్యో ఇంకా చేస్తాను తండ్రి. ఇదిగో నీకు కాస్త అసజ్ఞానం ఉంటే నాకు ఈ కర్మ తప్పేదిగా. వచ్చిందని ఎలా వచ్చావు? మన ఇద్దరం పీటల మీద కూర్చుని వాళ్ళ పెళ్లి సలక్షణంగా జరుపుదాం. తప్పమ్మా, ఈ శుభ సమయంలో కన్నీరు పెట్టకూడదు. పెళ్లి కూతురు తీసుకురావచ్చు. అలాగే త్వరగా తీసుకురండి. ఉండవా, తొందరపడకు. ఆనంద్, శేఖర్, రాబోయరా. నీ అడ్రస్ తెలియక ఇన్విటేషన్ పంపించలేకపోయాను. ఎలా అయితేనే స్నేహితుడి పెళ్లికి వచ్చేసావు, చాలా సంతోషం. నువ్వురా నాకు స్నేహితుడివి? ద్రోహి. ఎవరికిరా పెళ్లి? ఎవరికిరా నువ్వు తాళి కట్టేది? ఇంకెవరికిరా? వసంతకి. అది ఈ జన్మలో జరగదు. నేను జరగలే పని. ఏ ఆవిడ పెళ్లి చేసుకుని ఒక ఇల్లాలై హాయిగా సంసారం చేయడం నీకు ఇష్టం లేదా? లేదు. చండాలుట. నమ్మిన స్నేహితుడిని నన్ను మోసం చేశావు, నన్ను నేరస్తుడి చేశావు. ఇక్కడ మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే మందుల కోసం ఇచ్చిన డబ్బులు నీ జలసాలకు వాడుకున్నావు. ఒక నిండు ప్రాణాన్ని తీశావు. దుర్మార్గుడా. వయసులో ఉన్న ఆడపిల్లల్ని మచ్చుతల్లి మాయ చేసే నీలాంటి వాళ్ళు ఉండబట్టి ప్రేమకు హృదయానికి విలువ లేకుండా పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో ఆశలతో ఆశయాలతో కమ్మని కలలుగానే కన్నెపిల్లలందరూ నీ వంటి నీతుల మూలంగా మోసపోయి నాశనం అవుతున్నారు. అంతేరా అంతే. తాను ప్రేమించిన పిల్ల ఇంకొకరు సొత్తు అవుతున్నప్పుడు అందరూ నీలాగే నీతులు మాట్లాడతారు. శేఖర్, ఇంతకు నువ్వు వసంతను ప్రేమించానంటావు. నిజంగా అంత ప్రేమించిన వాడివైతే వాళ్ళ తాత చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఏమైపోయావురా? ఒకసారి ముఖమన్నా చూపించావు? పోనీ చచ్చిపోయిన తర్వాత పరామర్శించడానికైనా వచ్చావు? కనీసం ఒక ఉత్తరం ముక్కైనా రాశావు? ఏ ఇప్పుడు పొడుచుకొచ్చిందా ఎక్కడలేని అభిమానం? సిగ్గులేక ఇంకా నీతులు చెప్తున్నావా? గెట్ అవుట్! ఏమిటి గొడవ? మర్యాదగా బయటకు వెళ్తావా? పోలీసులు పిలిపించుకుంటావా? ఎవరో పిలవక్కర్లేదు. మా డ్యూటీ చేయడానికి మేమే వస్తాం. మిస్టర్ శేఖర్, ఎంతకాలం తప్పించుకు తిరుగుదాం అనుకున్నాం. బేడీలు వేయండి. వెళ్ళిరా బ్రదర్. పాప ఫలం ఎప్పటికైనా అనుభవించి తీరాలి. తప్పుతుందా? ఆనంద్, అసత్యానికి నోరు పెద్దది, సత్యానికి గుండె గట్టిది. నిజాయితీ ఏనాటికైనా నెగ్గుతుంది. తారాబలం సుచంద్రాబలం స్వస్తి సర్వే గ్రహాః సనక్షత్రాః శుభ ఏకాదశస్థానా సుప్రీతా సుప్రసన్నా సుముహూర్తా వరదా భవంతు. రాజా వరుణాద్రవం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ముహూర్తకాలే ఆదిత్యానం. ఏమిటి బ్రహ్మానందం గారు? ఏమిటి మోసం? అవును, మోసమే. వసంత్ ఎక్కడ? ఏమైంది? బ్రహ్మానందం గారు, మీరేం కంగారు పడకండి, నేను చెప్తాను. ఆనంద్ గారు, ఏమిటి మోసం? ఎవరిది మోసం? అమాంతంగా మనిషినే మార్చేయడం మోసం, అచ్చి మోసం. మనసునే మార్చేసుకున్న మీకు మనిషి మారితే లెక్క ఏమిటండి? మర్యాదగా కూర్చోండి, తాళి కడుదురు గారు. నో, నేనెందుకు కూర్చోవాలి? నాన్సెన్స్. అసలు ఈ అమ్మాయి ఎవరు? నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? అయ్యా ఆనంద్ గారు, ఏమన్నారు? ఇలా నా ముఖం చూస్తానండి. నేనెవర్నా? నేను లతను. ఏ పేరు విన్నట్టే లేదా? పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి అర్థంతరంగా వదిలేసి వచ్చారే, ఇంకా గుర్తు రాలేదు? అబద్ధం, పచ్చి అబద్ధం. ఇదంతా మీరు శేఖరు కలిసి ఆడుతున్న నాటకం. ఆనంద్ గారు, ఇంకా ఎందుకు డబాయిస్తారు? మీ అంతరాత్మకు తెలిసిన నిజాన్ని రుజువు చేయడానికి ఇంకా సాక్ష్యాలు కావాలా? ఇదిగో మీ దగ్గర మోటార్ సైకిల్ కొన్నతను, అదిగో మీరున్న హోటల్ మేనేజర్. ఈ సాక్ష్యాలన్నీ ఇక్కడే చెప్పించమంటారా? కోర్టు దాకా ఓపిక పడతారా? ఏమండి బ్రహ్మానందం గారు, ఇప్పుడు తెలిసిందా నిజమైన కథ? ఇక ఎవరికి జరిపిస్తారో జరిపించండి పెళ్లి. విన్నావా మా లక్ష్మమ్మ?
ఎంత మోసం ఎంత మోసం ఇంకాస్తుంటే మా కొంపే మునిగేది, మా అమ్మాయి బ్రతుకు బండలయ్యేది. ఒరే ఆనంద్, నువ్వు గుండెలు చేసిన బంటూరా. నన్నే మోసం చేసావంటే పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా పోతా కొట్టేస్తావు. మర్యాద కొంచెం తాళి కట్టు. కడతానండి లత. లతా లేదు జతా లేదు. మీరు నా మెళ్ళో తాళి కట్టక ముందే మీ చేతులకు బేడీలు పడతాయి. అరుగు పోలీసు పై ఉన్న కేసును బ్యాంక్ అధికారులు ఉపసంహరించుకుంటున్నారు. అయినా బ్యాంకు సొమ్ము వాడుకోవడం సెక్షన్ 403 ఐపీసీ క్రింద నేరం గనుక నిందితునికి 100 రూపాయలు జరిమానా, కోర్టు ముగిసే వరకు శిక్ష విధించడమైనది. మీరంతా నన్ను క్షమించాలి. లత, వెళ్ళిరండి, మనస్సు మార్చుకుని మంచితనం పెంచుకురండి. అంతవరకు మీకోసం వేచి ఉంటాను. కంగ్రాచులేషన్స్, నువ్వే గెలిచావు. నాకు తెలుసు నువ్వు అలా అంటావని. అయినా ఆలుమగల మధ్య ఒకరు గెలవడం ఒకరు ఓడడం ఏమిటి? న్యాయం కోసం ఇద్దరు పోరాడారు, న్యాయం గెలిచింది, ఇద్దరు గెలిచారు. మిస్టర్ శేఖర్ సార్, మా అందరికీ కన్నుల పండుగగా మీరిద్దరు పూలమాలలు మార్చుకోండి. అమ్మా గార్లెండ్స్. ఆగండి ఆగండి, అప్పుడే పెళ్లి చేసేస్తున్నారు. అదేమిటండి, మీరు రాకుండా పెళ్ళి ఎలా జరుగుతుందండి? అమ్మయ్యా, స్వర్గలోకం నుంచి నా మిత్రులు వెంకటరంగ గారు చూస్తూనే ఉన్నారు. ఆయన కోరిక ప్రకారం అమ్మాయి చదువు పూర్తి కావాలి, ఆ తర్వాత పెళ్లి కావాలి. అంతవరకు అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది, అబ్బాయి మా బ్రహ్మచారి నీళ్ళలో ఉంటాడు. నాకు తెలుసు మీరు అలా అంటారని. అలాగే చేద్దాం. ఏమండి శేఖర్ గారు, విన్నారా? విన్నాం కానీ మీ ఫ్రెండ్ కాస్త శ్రద్ధగా చదివించి పేస్ అయ్యేట్టు చూపు. ఏమండి వసంత గారు, విన్నారా?